నమస్తే. తెలంగాణలో ముఖ్యంగా మహబూబాబాద్‌కు సంబంధించినటువంటి సబ్ రిజిస్టర్ ఏసీబీకి చిక్కరు మహ్మద్ తస్లిమా. ఇప్పుడు ఆమె వ్యవహారంలో చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సేవ పేరుతో అక్రమాలకు, అవినీతికి పాల్పడ్డారు ఈ అధికారిని అని చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది. తస్లిమా @aviniti.com లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ సేవ పేరుతో అవినీతికి పాల్పడటం, తండ్రి పేరుతో చారిటీ ఏర్పాటు చేసింది ఈ తస్లిమా మేడం. సెలవు రోజుల్లో సంఘ సేవకురాలిగా బిల్డప్, కార్యాలయంలో ఫైల్పై సంతకం పెట్టాలంటే చేతిలో నోట్లు పెట్టాల్సిందే. తస్లిమా సేవపై ఏసీబీ నిఘా పెట్టింది. ఇప్పుడు ఇది చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారింది తెలంగాణలో. సేవ ముసుగులో ఆమె చేస్తున్నటువంటి అవినీతి ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మనం చూస్తున్నాం స్క్రీన్ మీద ఫోటోల్లో. ఒక కూలీగా, ఒక సంఘ సేవకురాలిగా, మానవత్వం ఉన్నటువంటి వ్యక్తిగా బిల్డప్ ఇవ్వటం, దానికి సంబంధించి సెలవు రోజుల్లో కూలీగా పనిచేయటం, మూటలు మోయటం, రకరకాలుగా డిఫరెంట్ షేడ్స్. ఇందులో విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే, ములుగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సీతక్క ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఆమెతో కూడా సేవా కార్యక్రమాల్లో ఈ తస్లిమా పాల్గొన్నారు. ఒక రకంగా చెప్పాలంటే సోషల్ మీడియాలో ఈమెకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఇంత అంత కాదు. అనేక రకాల ప్లాట్ఫామ్స్లో సోషల్ మీడియాకి సంబంధించిన దాంట్లో ఫాలోవర్స్ లక్షల్లోనే ఉంటారు. ఇలాంటి సందర్భంలో మోటివేషనల్ స్పీచ్ ఇవ్వటంలో కూడా ఈ తస్లిమా మేడం గారు పిహెచ్డి డిగ్రీ తీసుకున్నట్టే. ఇలాంటి సందర్భంలో ఏసీబీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఏదైతే తన భూమి రిజిస్ట్రేషన్ కోసం గజానికి 250 రూపాయలు బేరం ఆడిందంటే అసలు సేవ చేస్తుందా, సేవ ముసుగులో అవినీతి చేస్తుందా అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. తన తండ్రి పేరుతో చారిటీ, సెలవు రోజుల్లో అసలు ఎక్కడ మనం చూస్తూనే ఉన్నాం ఆ ఫోటోల్లో. ప్రతి చోటకి వెళ్ళటం, అక్కడ నేనున్నానని చెప్పి ఆమె స్పీచ్ ఇవ్వటం, సేవా కార్యక్రమాలు చేయటం. ఎవరో ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, అన్నదానం కానీ రకరకాల శిబిరాల్లో ఈవిడ ఎంట్రీ ఇచ్చేస్తుంది. ఎందుకంటే మరి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలి కదా. మరి అలాంటి గుర్తింపు వస్తేనే మేము పిల్లలకి, పేద పిల్లలకి చదివిస్తున్నాం, వారికి బట్టలు కొనాలి, కాబట్టి ఫండ్స్ ఇవ్వండి. ఈ రకమైనటువంటి ఒక కాస్ట్లీ బెగ్గింగ్ అంటారు దీన్ని. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది వ్యవహారం మారింది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే సంఘటన జరిగిందో ఒక్క రోజులో, అంటే ఏసీబీ రైడ్ చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది 20,000 లంచం తీసుకుంటుండగా. దానికి సంబంధించినటువంటి పరిణామాలు కూడా వేగంగా మారాయి. ఆ కార్యాలయంలో అనుమానం వచ్చినటువంటి ఏసీబీ అధికారులు సోదాలు జరిపారు. సోదాలు జరిపినటువంటి క్రమంలో దాదాపు 2 లక్షలు గుర్తింపు, అంటే ఎటువంటి లెక్కలు లేవు దానికి. అప్పుడు కార్యాలయంలో దొరకడం కూడా అనుమానాలకు తావిస్తుంది. అంటే రిజిస్ట్రేషన్ కోసం వచ్చినటువంటి వారి దగ్గర నుంచి ఏ స్థాయిలో ఈ మేడం ముడుపులు తీసుకుంటుందో మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి సందర్భంలో సేవా కార్యక్రమాల పేరుతో అవినీతికి పాల్పడ్డారు. చాలా సందర్భాల్లో మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. నా చిన్నతనంలోనే నా తండ్రి చనిపోయారు, మాది చాలా పెద్ద ఫ్యామిలీ, మా అమ్మ కష్టపడి నన్ను చదివించింది, 13,000 రూపాయలతో నన్ను కోచింగ్కి జాయిన్ చేశారు, నేను కష్టపడి చదువుకొని గ్రూప్స్ రాసి సబ్ రిజిస్టర్గా ఉద్యోగం సంపాదించుకున్నాను, నాకు ప్రభుత్వ జీతంతో అవసరం లేదు, ఆ జీతాన్ని కూడా పేదవారికి ఉపయోగిస్తున్నా, సీన్ కట్ చేస్తే ఇగో అవినీతి అక్రమాలు. స్థలం రిజిస్ట్రేషన్ కోసం గజం లెక్కన మాట్లాడుకున్నారంటే చూడండి ఏ రకమైనటువంటి అవినీతి ఎప్పటి నుంచి చేస్తున్నారో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది ఇది. ఇందులో కొంతమందితో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో ఫోటోలు దిగటం, ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం, రీల్స్ చేయటం మనం చూస్తున్నాం.
ములుగు సీతక్కతో ఫోటోలు, అక్కా చెల్లెళ్ళ అనుబంధం కూడా ఉంది వీళ్ళ మధ్య. సాధారణంగా ఈ వ్యవహారంలో సీతక్క ఆవిడ పాత్ర ఉంటుందని అయితే ఎవరు అనుకోవట్లే. కానీ వారిని ఆసరాగా చేసుకొని వారితో ఫోటోలు దిగి, అంటే ముఖ్యమైన రాజకీయ నేతలు లేకపోతే ఇతర ప్రముఖులతో ఫోటోలు దిగితే వీరికి ఉన్నటువంటి గుర్తింపుతో పాటు వారికి కూడా పెరుగుతుంది కదా అని ఈమె తస్లిమా భావించింది. ఇలాంటి సందర్భంలో ఎక్కువ ఆమె పనిచేసినటువంటి ప్రాంతాలు కూడా ములుగు, మహబూబాబాద్, కొంత గిరిజన ప్రాంతాలు కావటం కూడా ఈమెకి ప్లస్ అయింది. అది కొన్ని ఫోటోలు తీసి కొంతమందికి పంపించడం, నేను ఉద్యోగంతో పాటు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నాను కాబట్టి కొద్ది ఫండ్స్ ఇవ్వండి అని. దీనికి సంబంధించి ఒక అసిస్టెంట్ని కూడా పెట్టుకుంది, వెంకట్ అని చెప్పి. సో ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి వ్యవహారంగా మారింది. సేవా కార్యక్రమాల ముసుగులో అవినీతి కార్యకలాపాలు. సో ఇలాంటి సందర్భంలో విచారణలో ఇంకా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఖచ్చితంగా బయటపడతాయి. ఈమె వెనుక ఎవరున్నారు, ఎందుకు ఇలా చేసింది అనేది కూడా. తండ్రి పేరుతో చారిటీ ఉంది, చారిటీ పేరుతో ఇంకెంత చీటింగ్ చేసిందో అది కూడా బయటకు వస్తుంది త్వరలోనే. సో ఇలాంటి సందర్భంలో ఈ తస్లిమా మహమ్మద్ వ్యవహారంపై నిఘా పెట్టింది ఏసీబీ.